దేశంలో మాయగాళ్లు పెరిగిపోతున్నారు. ఈ మధ్య కాలంలో దొంగలు కొత్త రకం ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. తప్పులు చేసేందుకు ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ముసుగులు వేసి మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకుల్లా కనిపిస్తూ అమాంతం దోచుకెళ్లిపోతున్నారు. ఈ స్మార్ట్ ఐడియాలతో పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఇంతకీ ఆ దొంగలు చేసిన పనేంటి? వాళ్ళు ఎంచుకున్న కొత్త మార్గాలేంటి? మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో దారుణాలు. హైవేపై సాధువుల రూపంలో దొంగలు. ఆశీర్వదిస్తామని నిలువు దోపిడీ. సాధువులు ప్రజలకు ఆధ్యాత్మికంగా మార్గనిర్దేశం చేస్తారని, వారిని సరైన మార్గంలో నడిపిస్తారని ప్రజలు నమ్ముతారు. వారు తమ సుఖాలను త్యాగం చేసి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తారని నమ్మకం. సాధువులకు దైవిక శక్తులుంటాయని, వారు అద్భుతాలు చేయగలరని, ప్రజల కోరికలు, వారి కష్టాలు తీర్చగలరని విశ్వసిస్తారు. తిండికి లేకున్నా, కష్టపడి జీవించడానికి ఉపాధి లేకున్నా, వైద్య సదుపాయం లేకున్నా సామాన్య ప్రజలకు బాబా ఆశీర్వాదం మాత్రం కావాలి. బాబాల పాదధూళి కావాలి. దానిని నుదుట పెట్టుకుంటే మొత్తం జీవితమే మారిపోతుందని మూఢనమ్మకం, అంధవిశ్వాసం వారిది. దొంగ బాబాల పలుకుబడిని, జనంలో అంధవిశ్వాసాన్ని మరింత పెంచుతున్నారు. దీనినే కొందరు దొంగలు ఆసరాగా తీసుకుంటున్నారు. సాధువుల వేషాలు వేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ అందిన కాడికి దోచుకెళ్తున్నారు. హైవేలపై సాధువుల వేషాలు వేసుకుని మరీ దొంగతనాలు చేస్తున్నారు. పొరపాటున వాహనాలు ఆపి వాళ్ళు చెప్పింది చేశామంటే అంతే సంగతులు. ఉన్నదంతా దోచుకెళ్లిపోతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో సాధువులు దారుణాలకు పాల్పడ్డారు. సాధువుల వేషంలో భారీ చోరీలకు పాల్పడుతున్నారు. దొంగలు ఆశీర్వదిస్తామని చెప్పి హైవేపై వెళుతున్న కార్లను ఆపుతున్నారు. ఒకవేళ వాహనాన్ని ముందుకు కదిలిస్తే భస్మం చేస్తామని భయపెడుతున్నారు. కదలకుండా అక్కడే ఉండడంతో నిలువున దోచేస్తున్నారు. కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలు పెరిగిపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితులు రాకేష్ రాజ్పుత్, బిర్జునాథ్, రాముల్నాథ్, రమేష్ నాథ్, అరుణ్నాథ్, మంగనాథ్, అలీనాథ్గా గుర్తించారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. करीब 10 बजे के आसपास एक गाड़ी जो जा रही थी उसके साथ लूट की घटना हुई थी। उसके पश्चात 10:58 पे गरोड रोड में हमारे यहाँ एक लूट की घटना रिपोर्ट की गई थी 112 के माध्यम से। उसमें एक वीडियो फुटेज हम लोगों को शाजापुर से भी प्राप्त हुआ था, जिसके तत्काल बाद जो हमारी लगातार पिछले 24 घंटे से चेकिंग लगी है, उन सभी चेकिंग पॉइंट्स में कंट्रोल रूम के माध्यम से अवगत कराया गया और आधे घंटे के अंदर ही एक अर्टिगा गाड़ी और उसके अंदर जो 7 आरोपी थे उनको गिरफ्तार किया गया। ये सभी दिल्ली, हरियाणा और मेरठ के रहने वाले हैं। इनके ऊपर अगस्त 2025 में दिल्ली में और अप्रैल 2025 में हरियाणा में इसी तरह के अपराध हैं। ये किसी तरह का वेशभूषा धारण करके सामान्य धार्मिक जगहों पे आने जाने वाले लोगों को रोकते हैं और क्योंकि लोग उस समय धार्मिक भावना के तहत दान देना चाहते हैं और उसी दौरान ये लोग उनके साथ लूटपाट करते हैं। हमारे यहाँ के एक फरियादी के साथ इन्होंने करीब 5,000 रुपये और एक सोने की अंगूठी लूटी है। इनसे वो बरामद कर ली गई है। शाजापुर पुलिस ने भी कंफर्म किया है कि ये वही आरोपी हैं। అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పల్నాడు జిల్లా క్రోసూరులో పట్టపగలే ఓ బైక్ చోరీ స్థానికంగా కలకలం రేపింది. సాధువు వేషంలో భిక్షాటనకు వచ్చి బైక్ దొంగిలించుకుని వెళ్లాడు ఓ వ్యక్తి. దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఆ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించారు పోలీసులు. బైక్ వీలు చిక్కింది, దాన్ని దోచుకుని వెళ్లిపోయాడు. అదే ఇంకాస్త అనువుగా ఉంటే ఇల్లు గొల్ల చేసిపోయేవాడు. దోష నివారణకు పూజలు చేస్తామని చెప్పి ఓ వ్యాపారి నుంచి అందిన కాడికి దోచుకున్న దొంగ బాబాల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్కి చెందిన ఈ గ్యాంగ్లో 7 అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8.3 లక్షల నగదు, 12 సెల్ ఫోన్లు, క్యాష్ కౌంటింగ్ మెషిన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణపురానికి చెందిన కొండలరెడ్డి వ్యవసాయంతో పాటు ఎక్స్ప్లోజివ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నాడు. అతను పొలం దగ్గర నుంచి వస్తుండగా ఓ పాము తన బైక్ ముందుకు రావడంతో భయపడి కింద పడిపోయాడు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. అదే సమయంలో వ్యాపారంలో నష్టం, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఆపై వారం తర్వాత రాజస్థాన్లోని సిహోరి జిల్లాకు చెందిన సంజునాథ్, గోరఖనాథ్ సాధు
సాధువుల వేషంలో కొండలరావు ఆఫీస్కి వచ్చారు. భిక్షాటనకు వచ్చామని చెప్పిన ఆ ఇద్దరు కొండలకు గాయాలను చూసి ఆరా తీశారు. సర్పదోషముందని భయపెట్టారు. నివారించేందుకు గురువులను పిలిపించి 41,000 ఖర్చుతో తాము పూజలు చేస్తామని నమ్మించి మోసం చేశారు. ఇక సాధువుల వేషంలో దర్జాగా చోరీలకు పాల్పడుతున్న 4 దొంగల్ని పట్టుకుని వారికి స్థానికులు బడిత పూజ చేశారు. కర్రలు, చెప్పులతో చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటు చేసుకుంది. సాధువుల వేషధారణలో 4 వ్యక్తులు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఎలాంటి అనుమానాలు రాకుండా ప్రజల నుంచి విలువైన వస్తువులు, నగదును ఎత్తుకెళ్లిపోతున్నారు. ఓ దుకాణదారుడితో సంభాషిస్తూ అతనిపై తిలకం వేసి మత్తు ప్రసాదం తినిపించి 1,100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దుకాణదారుడు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత దుకాణంలోంచి 3 బస్తాల ఆవాలు, నగదును దొంగిలించి పారిపోయారు. వరుసగా వస్తువులు, నగదు చోరీకి గురికావడంతో యువకులు నిఘా పెట్టారు. 4 సాధువుల వేషధారణలో చోరీలకు పాల్పడ్డాన్ని గుర్తించి పట్టుకున్నారు. అనంతరం వారికి బడిత పూజ చేశారు. ఆ తర్వాత 4 నిందితుల్ని పోలీసులకు అప్పగించారు. ప్రజల నమ్మకాలు, బలహీనతలు ఆసరా చేసుకుని పబ్బం గడుపుకునే వారికి కొదవలేదు. అమాయకులే వారి టార్గెట్. పూజలు, హోమాలు, దోష నివారణల పేరుతో డబ్బులు, నగలు లూటీ చేస్తున్నారు. మీ పల్లెల్లో, మీ వీధుల్లో ఎవరెవరు తిరుగుతున్నారో గమనిస్తూ ఉండండి. ముసుగులేసుకుని వస్తున్న మోసగాళ్లను గుర్తుపట్టండి. మూఢనమ్మకాల పేరుతో పిచ్చి పిచ్చి వేషధారణల్లో మాయమాటలతో జనాలను నిలువు దోపిడీ చేస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే మీ ఒళ్ళు, ఇల్లు గుల్లవడం ఖాయం. ఎవరైనా కాషాయ దుస్తులో వస్తే కొంగొత్త దేవుడంటూ కాళ్ల మీద పడకుండా కాస్త వెనక ముందు ఆలోచించండి. భక్తి ఉండడంలో తప్పు లేదు, కానీ ఇలా దొంగతనాలు, మ్యాజిక్కులు చేసే బాబాలు, సాధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే సర్వం దోచుకెళ్లిపోతారు. తస్మాత్ జాగ్రత్త.